నమస్కారం, నా పేరు జ్యోతి. ఎస్జీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. స్థలం ఉంటే చాలు, ఇల్లు నిర్మించి ఇచ్చేస్తాం. 70వ వార్డ్ కార్మిక నగర్లో పీఎంఏవై గృహాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పిడుగుపాటం వల్లే ప్రమాదం సంభవించిందన్న అధికారులు. ఉద్దానం కిడ్నీ బాధితులపై అధ్యయనం ప్రారంభించిన హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణుల బృందం. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కిడ్నీ సమస్యపై మెడికల్ సదస్సు. ఘనంగా ఏయూ స్నాతకోత్సవం. నలంద వర్సిటీ ఛాన్సలర్ విజయ భట్కర్ కు డాక్టరేట్ ప్రదానం చేసిన వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఆసిలమెట్టులోని జ్యువెల్ కస్ లో శ్రావణ సందడి. లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేసిన ఏసీపీ వెంకటేశ్వరరావు. విశాఖ నగరంలో ఇళ్ల నిర్మాణంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లాకు ఏడాది 20,000 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక పూర్తయింది. మరోవైపు గతంలో నిర్మించిన ఇళ్లపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించారు. దీనిలో భాగంగానే 70వ వార్డ్ కార్మిక నగర్లో ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల నిర్మాణంపై ఓ రిపోర్ట్. 60 గజాలు సొంత స్థలం ఉంటే చాలు, ప్రభుత్వం వెంటనే అక్కడ లబ్దిదారులకు ఇల్లు నిర్మించే ఏర్పాటు చురుగ్గా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే జీవీఎంసీ 70వ వార్డ్ కార్మిక నగర్లో సొంతింటి స్థలంలో నిర్మించుకున్న ప్రభుత్వ గృహాలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కార్మిక నగర్లో సుమారు 160 గృహాలను సొంతింటి స్థలంలో ప్రభుత్వం నిర్మించింది. వీటి నాణ్యత, ఇతర సౌకర్యాలను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. సొంత స్థలం ఉన్న వారికి పీఎంఏవై పథకం కింద 2.5 లక్షల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేస్తుంది. సొంత స్థలం లేని పేదలకు గ్రూప్ హౌసింగ్ ఇళ్లు నిర్మిస్తామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సొంత స్థలంతో పాటుగా ఇటీవల పట్టాలిచ్చిన భూముల్లో కూడా ఇల్లు నిర్మాణానికి రుణాలు మంజూరుకి జిల్లా యంత్రాంగం సిద్దమవుతుంది. అలాగే స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఇలాంటి కాలనీలు మౌలిక సదుపాయాలకు, మరుగుదొడ్లు నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. చేసే కార్యక్రమం భాగంగా ఇక్కడ టాయిలెట్స్ కూడా అప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. సో అది ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ వాళ్ళకు హక్ పత్రాలు కూడా లేవు. ఇక్కడ స్థలం అప్పుడు కూడా గవర్నమెంట్ స్థలం ఉండేది, ఎన్క్రోచ్మెంట్ కింద భావించి మళ్ళీ 296 జియో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇక్కడ రెగ్యులైజేషన్ కూడా ఫస్ట్ పేజ్లో చేయడం జరిగింది. వాళ్ళు అక్కడ ఆంధ్ర ఇన్స్పీ గ్రౌండ్లో వచ్చి అప్పుడు కూడా పట్టా కూడా డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. సో ఒకటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద 15,000 అప్పుడు శాంక్షన్ రావడం, అలాగే తర్వాత పట్టా రావడం వల్ల ఒకటి సొంతంగా వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. పట్టా ఎక్కడైనా మార్గేజ్ చేసి లోన్ తీసుకోవచ్చు. రెండోది పట్టా ఉండడం వల్ల ఇక్కడ హౌసింగ్ శాంక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ పెట్టుకొని ఆంధ్ర యూనివర్సిటీ 84-85 స్నాతకోత్సవం కాన్వకేషన్ హాల్లో ఘనంగా జరిగింది. నలంద విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ విజయ భట్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డాక్టరేట్ ను ఈ ఏడాది ఆయనకు ఏయూ ప్రదానం చేసింది. 16 రీసెర్చ్ మెడిసిన్స్, 856 పీహెచ్డీలు, 50 ఎంఫిల్డీలు డిగ్రీలతో పాటు పీజీ, యూజీ స్థాయిలో పట్టాలను ప్రదానం చేశారు. గ్రామ అభ్యుదయంతోనే దేశ ప్రగతి సాధ్యమవుతుందని ప్రొఫెసర్ విజయ భట్కర్ అన్నారు. ఉన్నత విద్యా సంస్థలు గ్రామాలను అనుసంధానం చేసుకుని ముందు సాగాలని అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణలపై మాట్లాడే ముందు గ్రామాల స్థితిగతులపై చర్చ జరగాలన్నారు. దేశంలో 6.4 లక్షల గ్రామాల్లో నివసిస్తున్న రైతుల పరిస్థితులపై అధ్యయనం చేయాలని, అప్పుడే దేశాభివృద్ధికి సాధ్యమని పేర్కొన్నారు. వర్సిటీ వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ స్నాతకోత్సవంలో పలువురు ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. funded by leading
find discussing with you. My dear graduates of Andhra University, like all of you, I am extremely proud of India's future in science and technology. Our stream opportunities in space research. I admire their work. ASAP, USAP, now GSAP, for Chandrayaan. హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. D1 ట్యాంకర్పై ఒక పిడుగు పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగిన ట్యాంకర్లో కొన్ని వేల లీటర్ల సామర్థ్యంతో చమురు ఉన్నట్లు సమాచారం. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే పనిలో నిమగ్నమయ్యారు. హెచ్పీసీఎల్ రిఫైనరీకి సంబంధించి భారీ ట్యాంకర్పై రాత్రి 8 గంటల సమయంలో పిడుగు పడినట్లు స్థానికులు చెబుతున్నారు. మంటలు భారీ ఎత్తున ఎగిసిపడటంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హెచ్పీసీఎల్ రిఫైనరీని ఆనుకుని చుట్టుపక్కల కొండలను ఆక్రమించుకుని చాలా మంది జీవిస్తున్నారు. ఒక్కసారిగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. భారీగా ఫైర్ ఇంజన్లు రిఫైనరీ వద్ద మోహరించి మిగతా ట్యాంకర్లకు వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. ముందుగా మంటలను అదుపు చేసి తరువాత ప్రమాదం ఎలా సంభవించిందో దానిపై విచారణ జరుపుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణుల బృందం కిడ్నీ వ్యాధులపై పరిశోధన చేయనుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవిరాజ్ తెలిపారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెలుగులోకి తీసుకువచ్చారు. గత 20 సంవత్సరాలుగా ఈ సమస్య ఉద్దానంలో నలుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ ఆ ప్రాంతాన్ని పరిశీలించడం, ప్రభుత్వానికి అల్టిమేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఉద్దానంలో డయాలసిస్ యూనిట్ ను ఏర్పాటు చేయించారు. ఉద్దానంలో సుమారు 1,10,000 మంది రక్తపోతులు సేకరించి పరీక్షలు నిర్వహించగా 15% మందికి కిడ్నీ వ్యాధులున్నట్లు నిర్ధారణ అయిందని వీసీ ప్రొఫెసర్ రవిరాజు తెలిపారు. అయితే ఈ కిడ్నీ సమస్య దేనివల్ల ఉత్పన్నమవుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అయితే ఇప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీ బృందం ఉద్దానం వెళ్లే ముందు కేజీహెచ్లో ప్రొఫెసర్ రవిరాజ్తో సమావేశమైంది. ఏయూ, నిమ్స్ వైద్యులు చేసిన పరిశోధనలు కూడా ఈ సందర్భంగా రవిరాజు ఈ బృందానికి వివరించారు. అన్నింటిలో కూడా ఎక్కడ ఈ వ్యాధి ఎక్కువగా ఉంది, ఆ ప్రాంత ప్రజలందరూ ఈ వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయం బయటకు వచ్చింది తప్ప ఇది ఎందువల్ల వస్తోంది, అక్కడ ప్రాంతంలో ప్రజలు తినే ఆహారం వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళు తాగే మంచినీటిలో ఏమన్నా ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళు వర్క్ చేసే విధానంలో ఏమన్నా తేడా ఉందా, అక్కడ హీట్ అది ఎక్కువగా ఉండంటే వాళ్ళు ఎక్కువ వేడిమికి వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యి దానివల్ల ఈ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా, లేకపోతే ఇంకేదైనా హెవీ మెటల్స్ అవి వాళ్ళ ఆహార పదార్థాలని కంటామినేట్ చేస్తున్నాయా అన్న విషయం మటుకు ఇంతవరకు ఏ పరిశోధనలోనూ బయటపడలేదు. ఇది మన ఆంధ్ర యూనివర్సిటీ వారు, లేకపోతే మన నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి, తర్వాత ఇంకా అనేక మంది ఎన్విరాన్మెంటల్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా పరిశోధన చేశారు. కానీ ఇది కారణం అని ఇదమిత్తంగా మనకి ఇంతవరకు తేలలేదు. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద దృష్టి సారిస్తోంది. ఇప్పుడు ఓకే, అక్కడ ఉన్న ప్రజల్లో ఈ కిడ్నీ వ్యాధి వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళకి ఏమిటి చేయాలి? ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి, వ్యాధితో బాధపడే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం, అంటే ప్రారంభ దశలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ జబ్బుతో బాధపడే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఈ వ్యాధి ముదరకుండా మనం ఏం చేయాలి, వ్యాధి అడ్వాన్స్ అయ్యి వాళ్ళందరూ డయాలసిస్ స్టేజ్కి, కిడ్నీ మార్పిడి స్టేజ్కి వెళ్లకుండా మనం ఏ రకంగా దీన్ని నిరోధించవచ్చు, వీళ్ళందరికీ ఏదన్నా మందులు ఇవ్వచ్చా, వీళ్ళందరికీ ఆహారపు అలవాట్లు ఏమన్నా మార్చచ్చా, ఏ రకంగా చేయాలన్నది కూలంకషంగా అధ్యయనం చేసి వీళ్ళందరికీ కూడా CKD క్లినిక్స్, స్పెషల్ క్లినిక్స్ అన్ని ఏర్పాటు. ప్రముఖ వజ్రాభరణాల సంస్థ జ్యువెల్కస్ లో 6వ లక్కీ డ్రా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏసీపీ సిహెచ్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై ఈ లక్కీ డ్రా తీశారు. ఈ డ్రాలో 20 మంది విజేతలను ఎంపిక చేసి వారికి బంగారు వస్తువులతో పాటు బహుమతులు అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా జ్యువెల్కస్ 130 బ్రాంచుల్లో ఇటువంటి లక్కీ డ్రాలు నిర్వహిస్తున్నారు. ఈ డ్రాలో ఎంపికైన విజేతలకు 60 కేజీల బంగారు వస్తువులను బహుమతులుగా అందజేస్తామని విశాఖ బ్రాంచ్ మేనేజర్ దినేష్ తెలిపారు. శ్రావణ మాసం కావడంతో జ్యువెల్కస్ షోరూం కొనుగోలుదారులతో కోలాహలంగా కనిపించింది. వారం కూడాను ఒక్కో సెంటర్లో కూడాను ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఒక 20 మెంబర్స్కి 10 గ్రామ్స్ చొప్పున
200 గ్రామ్స్ కూడాను గిఫ్ట్ రూపంలో ఇవ్వడానికి ప్రపోజల్ పెట్టుకొని ఆ రకంగా 6వ విడతగా ఇది చేస్తున్నారు. గతంలో కూడాను వాళ్ళు విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కాకినాడ అండ్ రాజమండ్రి ఈ ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది. ఇది ఒక సార్ట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, మోటివేషన్, యాడింగ్ మొత్తం వాళ్ళకి బిజినెస్ దాంతో కూడా చేయడం జరిగింది. అందరికి కూడాను ఈ సందర్భంగా విన్నర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. Be a part of this lucky dip winners, and this is the 6th time happening in Visakhapatnam and all over the world, and very happy to be a part of this event today, and I suggest all the wise తమకు వేతనాలు చెల్లించాలని కోరుతూ 104 ఉద్యోగాలు జీవీఎంసీ గాంధీ విగ్రహేత రిలే దీక్షలు ప్రారంభించారు. చంద్రన్న సంచార చికిత్స ఉద్యోగులకు 151వ జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని, 194ను ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 2008 నుంచి తాము సేవలు అందిస్తున్నా ఇంతవరకు తమకు వేతనాలు చెల్లించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా అలవెన్స్ పెంచాలని, మహిళల 180 రోజులతో కూడి మెటర్నల్ లీవ్ను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కింద సంవత్సరం ఆగస్టులో జియో నెంబర్ 151 విడుదల చేసింది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కోసం. ఆ జీతాలు పెంచు జియో అయితే వచ్చింది, కానీ ఆ జియో ఇప్పటికీ మేము అందుకోలేదు. మిగతా డిపార్ట్మెంట్లో రెవెన్యూలోనూ కూడా జీతాలు పెంచారు. నిన్నే గంటా శ్రీనివాసరావు గారు మన వైద్య విధానంలో కూడా విద్యలో కూడా వాళ్ళకి జీతాలు పెంచారు. కానీ మెడికల్లో మాత్రం ఇప్పుడు వచ్చి ఆ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జియో అనేది అమలు జరగట్లేదు. దాన్ని వెంటనే అమలు చేసి మరి దీనికి సంబంధించిన మినిస్టర్ గారు మరి పడుకున్నారా లేచారు మాకు తెలియట్లేదు. మిగతా మినిస్టర్లు ఆయా డిపార్ట్మెంట్లకు అమలు చేస్తున్నప్పుడు ఈ వైద్య విధానానికి సంబంధించిన జియో మాత్రం ఎందుకు అమ్మట్లేదు? ఇది ఇమీడియట్గా వెంటనే ఈ 104 విద్యార్థులు 104 చంద్రన్న సంచారి ఉద్యోగులకు ఈ 151 జియో అమలు చేయాలని, లేకపోతే దీన్ని తీవ్రస్థాయి ఉద్యమ రూపం తీసుకెళ్లి ఆగస్టు 28 తర్వాత పూర్తి స్థాయిలో ఈ వైద్య సేవలు కూడా నిలిపి. ఉపాధ్యాయుల బదిలీ కౌన్సిలింగ్ కొనసాగుతుంది. శనివారం నాడు ఎస్జీటీ ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేశారు. తెలుగు, హిందీ పండిట్ల కౌన్సిలింగ్ లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో శనివారం నాటి కౌన్సిలింగ్ ప్రశాంతంగానే జరిగింది. ఉపాధ్యాయులు వారు కోరుకున్న చోట వెంటనే పోస్టింగ్ ఇచ్చారు. ఒకే చోట 8 సంవత్సరాల పాటు పనిచేసి ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి బదిలీలు నిర్వహించారు. ఖాళీలు లేకపోతే డీఈఓ వారిని సర్దుబాటు చేయనున్నారు. ప్రభుత్వం జారీ చేసిన 296, 301 జీవోల మేరకు 56% పట్టాలను సీఎం సభలో పంపిణీ చేయడం జరిగిందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 6 ప్రత్యేక కౌంటర్ల ద్వారా మిగిలిన పట్టాలను పంపిణీ చేసే ప్రక్రియను ఆయన ప్రారంభించారు. హక్కుదారుల పూర్తి వివరాలతో వచ్చి పట్టాలను నిర్ణీత కౌంటర్లో తీసుకోవాలని కోరారు. ప్రజా సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ కౌంటర్లను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఉండిపోయినటువంటి పట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా మరి ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్పేసి మరి కలెక్టర్ గారు ఒక ఆదేశాలు ఇచ్చారు. మరి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మరి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారి ఆదేశాల మీదుగా చక్కగా అన్ని కూడా ఏర్పాటు చేశారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొత్తం మొన్న 56% ఇచ్చాం, అంటే 6000. భీమ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా కోరాడ లక్ష్మణ్ కుమార్ నియమితులయ్యారు. నగర కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా రిటర్నింగ్ అధికారి గంగాభాష్యం, నగర కాంగ్రెస్ బెహరా భాస్కర్ రావులు లక్ష్మణ్ కుమార్ ను అభినందించారు. నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు నేతలు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తానని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. మా గురుగారు సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే దోనా శ్రీనివాసరావు గారు, మా సిటీ ప్రెసిడెంట్ బెహరా భాస్కర్ గారు, మా పీసీసీ చీఫ్ రఘువీర్ రెడ్డి గారు నాకు భీమ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ పదవిని మొత్తం సీనియర్ లీడర్స్ ఆధ్వర్యంలో వాళ్ళు చెప్పే విధంగా ఏదైతే ప్రోగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రెస్ ఉందో దానికి ఎప్పుడు కృషి చేస్తానని
జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత ప్రముఖ సినీ గేయ రచయిత సినారే 86వ జయంతిని పెదగంట్యాడ శాఖ గ్రంథాలయంలో నిర్వహించారు. సినారే చిత్రపటానికి సాహితీసుధ వ్యవస్థాపకులు అద్దంకి రాఘవాచార్యులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పాటలు రచించి ప్రజలు మనసును దోచుకున్నారని కొనియాడారు. సభ జరిగింది. శ్రీ నారాయణ రెడ్డి గారు కవి, రచయిత, కావ్య సమీక్షకుడు. వారు రచించిన కర్పూర వసంత రాయలకి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు మరియు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చాయి. దోమలు వృద్ధి చెందకుండా ప్రతి ఒక్క ఇంట్లో వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని జోన్ 6 వైద్యాధికారిని జ్యోతి తెలిపారు. జోనల్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. దోమలపై దండయాత్ర పేరుతో ప్రతి శనివారం వార్డులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు. జ్వరాలు ప్రజలకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల భాగస్వామ్యంతోనే వ్యాధుల నిర్మూలన సాధ్యమని అన్నారు. ప్రతిరోజు వాటర్ అంతా కూడా ఎంటీ చేసేసి ఎండలో ఆరబెట్టి దాని నుంచి మళ్ళీ వాటర్ ఫిల్ చేసుకునేలాగా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. మనం ఈ మీటింగ్ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడాను. అదేవిధంగా దోమల నుంచి మనల్ని మనం పర్సనల్ ప్రొటెక్షన్ తీసుకోవడం, యాంటీ మస్కిటో. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పాటల పోటీలు నిర్వహించనున్నామని వీనస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డిఈ రాణి తెలిపారు. ప్రెస్ క్లబ్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 6వ తేదీన 4 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశభక్తి, సినిమా పాటలు, మెలోడీ, ఇన్స్ట్రుమెంటల్ కేటగిరీల్లో జరిగే పోటీల్లో ఆసక్తి గాయకులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. అయితే ఈ పార్టిసిపెంట్స్ కి మంచి గిఫ్ట్స్ తో పాటు సర్టిఫికేట్స్, అదేవిధంగా మెడల్స్ కూడా ఇస్తున్నాము. ఓవరాల్ గా ఇన్స్ట్రుమెంట్ లో అయితేనేమి, సింగింగ్ లో అయితేనేమి, పేట్రియాటిక్ అయితేనేమి, ఈ అన్ని వింగ్స్ లో ది బెస్ట్ అనుకున్న వాళ్ళకి ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ 2017 పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి. స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న పోటీల్లో 13 జిల్లాల నుంచి 289 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. విశాఖ నుంచి 142 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 3 రోజుల నుంచి జరుగుతున్న ఈ పోటీలు ఆదివారంతో ముగియనున్నాయి. టీటీ అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షుడు జేకే నాయక్ మాట్లాడుతూ పోటీలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. విజేతలకు ఆదివారం నాడు బహుమతులు ప్రదానం చేయనున్నామని చెప్పారు. పురుషులు, మహిళలు, యూత్ కెడెట్ జూనియర్, సబ్ జూనియర్ విభాగాలలో విజేతలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. 142 players from Vizag district itself. Recently, last time we have conducted national championship. ఆ తర్వాత ప్లేయర్స్కి ఇంట్రెస్ట్ చాలా గట్టిగా పెరిగింది. డే బై డే ప్లేయర్స్ అండ్ పేరెంట్స్ దే ఆర్ ఇంట్రెస్ట్ అయిపోతున్నారు ఈ మ్యాచ్, ఈ గేమ్. ఇది కొత్తగా ఎలక్ట్ అయిన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ జేపీ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ ఛాంపియన్షిప్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతున్నది. 8 టేబుల్స్లో ఇండోర్ స్టేడియంలో అరౌండ్ 250 పార్టిసిపెంట్స్ ఫ్రమ్ ఆల్ ద 13 డిస్ట్రిక్ట్స్ పార్టిసిపేట్ చేయడం ఇదొక ప్రత్యేకత. విశాఖపట్నం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఒక నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థలం ఉంటే చాలు, ఇల్లు నిర్మించి ఇచ్చేస్తాం. 70వ వార్డ్ కార్మిక నగర్లో పీఎంఏవై గృహాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. హెచ్పీసీఎల్ రిఫైనరీలో భారీ అగ్ని ప్రమాదం, మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. పిడుగుపాటం వల్లే ప్రమాదం సంభవించిందన్న అధికారులు. ఉద్దానం కిడ్నీ బాధితులపై అధ్యయనం ప్రారంభించిన హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణుల బృందం. ఆదివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కిడ్నీ సమస్యపై మెడికల్ సదస్సు. ఘనంగా ఏయూ స్నాతకోత్సవం. నలంద వర్సిటీ ఛాన్సలర్ విజయ భట్కర్ కు డాక్టరేట్ ప్రదానం చేసిన వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు.
ఆసిలమెట్టులోని జ్యువెల్ కాస్లో శ్రావణ సందడి లక్కీ డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేసిన ఏసీపీ వెంకటేశ్వరరావు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి STV న్యూస్.